అందరికీ నమస్కారం. ఈరోజు కాకమ్మ కబుర్లు కొన్ని విందామండి. కావు కావుమంటూ కాకమ్మ అదిగో, కారు నలుపు రంగుతో, పదునైన ముక్కుతో, చురుకైన చూపుతో, కొమ్మచాటునొకసారి, కోటగోడనొకసారి, నింగికెగిరి ఒకసారి, నేలను దిగి ఓసారి. స్నేహానికి ప్రతిరూపం ఈ కాకమ్మ, అవును కదా. పంచుకుని తినే స్నేహశీలి ఇదే కదా. తనవి కాని కోయిల గుడ్లను తన కోటిలో పొదిగే పరోపకారి కాకమ్మే కదా. అందం లేదనా, అంతఃసౌందర్యం అపారమే కదా. సుగుణశీలి సులక్షణాల పక్షి ఇదే కదా. కాకిగోల, కాకి బలగం, కాకి బంగారం, పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. అబ్బో, కాకమ్మ గారి సామెతలు కోకొల్లలే. నేస్తం అస్తమించన స్పందించునే తక్షణం, చుట్టూ చేరి తోటి కాకులన్నీ కలిసి ప్రకటించునే సంతాపం. మనిషిలో లేని మానవత్వం కనగలం కాకిలో. పరిసరాల్ని ప్రక్షాళనం చేసే సర్వభక్షకి ఇదే. పర్యావరణ హితం కోరు పక్షి ఇదే. ప్రకృతిని విస్తరింపజేయు సహాయకారి, విపత్తులను పసిగట్టగల నేర్పరి ఇదే కదా. పురాతన పక్షిరాజం, పురాణాల్లోనూ దర్శనం, పవిత్రమైనది వాయసం. కాలజ్ఞాని ఇది శని వాహనమే. ఇక పోరాట సమయాన ఇది సమైక్యతావాది. సాయం సంధ్యకు గూటికి చేరే కుటుంబ జీవి, అనాదిగా సాంకేతికత నెరిగిన జ్ఞాని. అలనాడే అట్టడుగున కూజాలు నీళ్లు పైకి రప్పించిన మేధావి. మరి గతించిన పూర్వీకులకిది వారధి. పిండం కాకి ముడితేనే కానీ తృప్తి చెందరే మరి పితృదేవతలు. కాకి కరువైన ఆ వేళ పర్వదినం అసంపూర్ణమే. కాకి అరిస్తే చుట్టాలు వస్తారట, శుభ సూచనలు అందిస్తుందట. అయితే పాపం, ఇంతటి చరిత గల కాకమ్మ కనుమరుగైపోతున్నది ఏమిటమ్మా. పలు సుగుణాల కాకమ్మకు రక్షణ కల్పిద్దాం, ఆశ్రయమిచ్చే చెట్లను పెంచుదాం. పలు విధాల పరోపకారికి పిసరంత ఉపకారం చేద్దాం. కాకి జాతి అంతరించకుండా కాపాడుకుందాం. అవండి కాకమ్మ కబుర్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.